ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గంలో సంవత్సరాల తరబడి తిష్ట వేసిన మరి లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, సినీ రియల్ ఎస్టేట్ మాఫియా, గంజాయి మాఫియా ఆధిపత్యం నడుస్తుంది నియోజకవర్గంలో. ఇక్కడ ప్రజల యొక్క ఆస్తులకి రక్షణ లేదు, వాళ్ళ ఆత్మగౌరవానికి రక్షణ లేదు. భయంకరమైన హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఈ మూడు, ఇది శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియాకి ప్రధాన దోపిడీ రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. అది కాంగ్రెస్ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఈ మూడు తోటదొంగ పార్టీలు ఈ మాఫియాకి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పౌర సమాజం ప్రశాంతంగా ఉండాలన్నా, వాళ్ళ ఆస్తులు రక్షణ జరగాలన్నా ఈ మూడు మాఫియా వర్గాల్ని ఎదుర్కొనే దమ్మున్న అభ్యర్థి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మరి జెండా ఎగరేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల దళిత భోజన పార్టీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశయ సమాజాన్ని మేము పిలుపునిస్తున్నాం. మన ఆస్తుల రక్షణ కోసం మరి ఈ లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, గంజాయి మాఫియాలను ఎదుర్కోవాలంటే పెద్ద ఎత్తున రాజకీయ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే నెల 11వ తారీఖున జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో దళిత భోజన పార్టీ అభ్యర్థి ఓటు వేసి అండదండలు అందించాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని, మన ఆస్తుల్ని, మన బతుల్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా దళిత భోజన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. జై భీమ్.